రక్తనాళాల్లో పూడికల్ని పోగేసి చివరికి గుండెపోటును తెచ్చిపెట్టే కొలెస్ట్రాల్ అంటే మనందరికీ భయమే. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటానికి మన ఆహారపు అలవాట్లే కారణమని నమ్ముతారు చాలామంది. అయితే ఆహారపు అలవాట్లకు తోడు మన జీవనశైలి, అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవటం వంటివి కూడా కొలెస్ట్రాల్ పెరగటానికి దారితీస్తాయని చెబుతారు డాక్టర్లు. మనకు తెలియకుండానే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు దీన్ని పెంచి పోషిస్తుంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక ఒత్తిడి అనేది రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి దోహదం చేస్తుంది. తరచూ ఒత్తిడికి గురవుతున్నప్పుడు మన కాలేయం ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో కాలక్రమేణా సమస్య మరింతగా ముదిరే ప్రమాదం ఉంటుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ను నియంత్రించే శరీర సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. నిద్రలేమితో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చక్కెరతో కూడిన శీతల పానీయాలు, చిరుతిళ్లు, వైట్ బ్రెడ్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి దారితీస్తాయి. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్, ట్రైగ్లిజరైడ్ల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. ఇవి మంచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఎటువంటి విరామం లేకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, రక్తంలో కొవ్వు పదార్థాల జీవక్రియ, ఫ్యాట్ మెటబాలిజం కూడా నెమ్మదిస్తుంది. చిరుతిండ్లు, ప్రాసెస్ ఫుడ్స్ని అతిగా తినే అలవాటు అధిక బరువుకు కారణమవుతుంది. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. శరీరానికి చాలినంత వ్యాయామం లేకపోవడం అనేది కూడా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ఒక కారణమే అంటారు నిపుణులు. కాబట్టి నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. చిరుతిండ్లు, ప్రాసెస్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. పీచు ఎక్కువగా ఉండే పండ్లు, ఉడికించిన శనగలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం మేలు. పాలిష్ పట్టని గింజధాన్యాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు వంటి ఆహార పదార్థాలు మేలు చేస్తాయి. అలాగే రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. దీనికోసం క్రమబద్ధమైన ఒక దినచర్యను అలవాటు చేసుకోవాలి. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోకూడదు. తరచూ కూర్చున్న చోటు నుంచి లేవడం, అటు ఇటు తిరగడం, శరీరాన్ని వంచడం వంటివి చేస్తుండాలి. ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయం తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా చూస్తాయి.